హలో హాయ్ టు ఆల్ మై బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుతో అయితే మాది మనాలి ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా లోకల్లో కొన్ని ప్లేసెస్ అయితే మేము తిరిగినాం కానీ అవైతే నేను క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నా ఫోన్ తో వచ్చిన తలకైన ఒకటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని, దాని వల్లే నేను వీడియోస్ అనేది క్యాప్చర్ చేయలేదు. ఈ రోజు అయితే మేము వెళ్తున్న ప్లేస్ కుల్లు అన్నమాట. మేము స్టే చేసింది మనాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి కుల్లుకి అయితే మేము వచ్చినాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్తున్నాము. ఒకసారి చూడండి టెంపుల్ ఎంత బాగుందో. మధు అయితే వీడియో రికార్డ్ చేయనివ్వట్లేడు, వద్దు చెయ్యొద్దు, అక్కడ ఆల్రెడీ పెట్టిరు బోర్డు, తీయొద్దు అని అన్నాడు. కానీ యాక్చువల్లీ నేను అసలుకి తీయను. వేరే ఏ టెంపుల్స్ కి వెళ్ళినా మనము ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే టెంపుల్స్ అయితే కాదు కదా, ఎప్పుడో ఒకసారి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మాత్రమే విజిట్ అవుతాం కాబట్టి నాకు నచ్చి నేనైతే తీసినాను. ఒక్కసారి చూడండి, అక్కడ అందరూ లైన్ లో నుంచున్నారు కదా, ఆ గుహలోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మాత్రం సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరు ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ డేనే శ్రీరామనవమి. ఫైనలీ అయితే దర్శనం చేసుకోవడానికి లోపలికి వచ్చినాము. అక్కడైతే వైష్ణవి దేవి అమ్మ అయితే ఉంది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి వైష్ణవి దేవి టెంపుల్ ఇన్ కుల్లు. దర్శనం చేసుకోకుండా లోపట అమ్మవారిని చూపించింది ఏంది, ఇదంతా చూపిస్తుందని మాత్రం అనుకోకండి. మీకోసమే నేనైతే ఈ వీడియో అయితే తీయటం జరిగింది. జస్ట్ దూరం నుంచి మాత్రమే క్యాప్చర్ చేసిన. దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడైతే నేను ఫోన్ ఆఫ్ చేసేసుకున్నా. మళ్ళీ దర్శనం అయిపోయి మేము బయటికి వస్తుంటే మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దాం అనేసి మళ్ళీ నేనైతే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. తప్పుగా మాత్రం అసలు ఎవరు అనుకోకండి. దర్శనానికి వెళ్లే దారి ఒకటి, మళ్ళీ బయటికి వెళ్లే దారి ఇంకొకటి. ఇంకా టెంపుల్ అయితే నాకు తెలిసి మాడిఫై చేస్తున్నట్టున్నారు, కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి ప్లేస్ ఎంత విశాలంగా ఉందో. మేము ఎక్కడ ఏ ప్లేస్ కి వెళ్ళినా సరే, టెంపుల్ గానీ ఏ ప్లేస్ కి వెళ్ళినా సరే, అక్కడ బోర్డ్స్ మీద ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా మధు అయితే తెలుసుకుంటాడు, చదువుకుంటాడు. మేము వెళ్ళిన ప్లేస్ గురించి తెలుసుకొని మళ్ళీ A to Z వివరంగా నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ టెంపుల్ గురించి. ఇప్పుడు మేము టెంపుల్ కి వెళ్తాం కాబట్టి అది మొత్తం కనుక్కున్నాడు. ఆ బోర్డ్స్ మీద చదవడం, వేరే వాళ్ళతోటి అడిగి తెలుసుకోవడం, ఇవన్నీ చేసి నాకు మళ్ళీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యా ఫైనలీ అయితే దర్శనం అయిపోయింది. మీకైతే కనిపిస్తుంది కదా రివర్ రాఫ్టింగ్. ఇది మేము ఎక్కుదాం అనుకున్నాం గానీ అక్కడ చాలా చలి ఉంది. అలాగే వాటర్ కూడా మొత్తం పైన నుంచి వస్తాయి, మంచు కరిగేసి వాటర్ అనేది వస్తుంది, చాలా కూల్ ఉంటాయి. ఇంకోటి ఏంటి, అక్కడ కనిపిస్తుందా మీకు వాళ్ళు ఎట్లా వస్తున్నారో కనిపిస్తుంది కదా, ఆ వాటర్ కూడా ఆ ప్లేస్ లో మొత్తం మనమైతే తడిచిపోతాం, మొత్తం మన మీదే పడతాయి నీళ్ళు. సో అందుకే అదైతే మేము ఎక్కలేదు. నాకైతే అయినా ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ చూడడం వరకు ఎంజాయ్ చేసినా గానీ ఎక్కాలనిపిస్తే ఖచ్చితంగా ఎక్కుతుండే. కాకపోతే నాకు ఆ వాటర్ మొత్తం మీద పడతాయి కాబట్టి ఎక్కలేదు. ఇక్కడ మనాలికి కుల్లుకి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా ఇలాంటి మాల్స్ కి అయితే విజిట్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ గా టవల్స్ గానీ, షాల్స్ గానీ, స్వెటర్స్ గానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫైనలీ అక్కడ తీసుకోవాల్సిన కొన్ని తీసేసుకొని ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే, మేమైతే మనాలి నుంచి ఢిల్లీకి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. జింగ్ బస్ కి సంబంధించిన వెయిటింగ్ ఏరియా అన్నమాట ఇది. మాకు బస్ కి అయితే ఇంకా 2 hours టైం ఉండే, సో అందుకే ఇక్కడ వెయిటింగ్ ఏరియా కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 1 hour కి 120 rupees పర్ హెడ్. ఆ అమౌంట్ పే చేస్తే ఎన్ని అవర్స్ అయినా మనం, అంటే మన బస్సు ఏ టైంకి వస్తుందో ఆ టైం వరకు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే బస్సు కోసం వెయిటింగ్ చేసే దాంట్లో కూడా ఇంత ఎంజాయ్ చెయ్యొచ్చు అనేది మాత్రం నాకైతే అదే రోజు తెలిసింది. ఫస్ట్ బస్సు బుక్ చేసినాక అమ్మా ఇంకా 2 hours వెయిట్ చేయాలా, ఏం చేయాలి అని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా. కాకపోతే ఈ ప్లేస్ కి వచ్చినాక, ముందు ఆ వాటర్ ఫ్లో చూసినాక, అబ్బా బస్సు వచ్చేస్తుందేమో, ఇంకా ½ an hour, ఇంకా 20 minutes, ఇంకా 10 minutes, ఇంకా 1 minute అయితే అయిపోతుంది అని ఇట్లా టెన్షన్ పడిపోయినా. మళ్ళీ నిజం చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసిన. ముందు ఫుడ్, ఇంకా ముందేమో వాటర్ ఫ్లో, హాయిగా తినుకుంటూ ఆ వ్యూ చూసుకుంటూ ఫైనలీ అయితే ఇంకా బస్ కి టైం అయితే అయ్యింది. అక్కడ మాత్రం ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. టీ, చందమామ బిస్కెట్స్, మిక్చర్. వ్యూ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.
ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం ఫ్రీ అయితే కాదు, మనం అక్కడ కొనుక్కోవాలి. ఎస్, చూసిర్రు కదా బస్ అయితే ఎక్కేసినాం. నైట్ వ్యూ ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే, అసలు ఆ ప్లేస్ నిజంగా చాలా మిస్ అయిపోతున్నా. టైం మాత్రం చాలా తక్కువనే స్పెండ్ చేసినాము. ఓకే, మేమైతే ఇంకా ఢిల్లీకి అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇక్కడ ఢిల్లీలో ఎక్కిన బస్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6:20. నెక్స్ట్ డే మార్నింగ్ 5:25 కేమో అక్కడ ఢిల్లీ బస్ స్టాప్ లో అయితే దిగేసినాం మేము. మళ్ళీ ఎర్లీ మార్నింగే రూమ్స్ కోసం అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ రూమ్ అయితే మాకైతే దొరికింది. రూమ్ చూసుకున్న వెంటనే ఇంకా మేమైతే పడుకున్నాము. 6:30కేమో పడుకుంటే మళ్ళీ 11 o'clock అట్లా లేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఎక్కడికి వచ్చినామో ఒకసారి చూడండి మీరే. ఎస్, చూసిరా, గుర్తుపట్టిర్రా, రెడ్ ఫోర్ట్ దగ్గరకి అయితే మేమైతే వచ్చినాం. రెడ్ ఫోర్ట్ మొత్తం కూడా తిరగాలంటే మంచిగా తినేసి ఓపిక తోటి చూడండి. ఎవరైనా సరే ఓపిక మాత్రం చాలా ఉండాలి ప్లేస్ మొత్తం తిరిగి చూడాలంటే. నిజాన్ని చెప్పాలంటే నాకైతే ఢిల్లీలో ఇంకా స్టే చేయబుద్ధి కాలేదు. అక్కడ ఉన్న ప్లేసెస్, పార్లమెంట్ ఇవన్నీ చూసుకొని వద్దామని అనుకున్నాం కానీ నాకు నచ్చలేదు, ఉండబుద్ధి కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రోజు వెంటనే ఫ్లైట్ మళ్ళీ నైట్ కే బుక్ చేసేసుకున్నాం. ఇంకా మేమైతే రెడ్ ఫోర్ట్ నుంచి ఇంకా ఢిల్లీలో కొంచెం షాపింగ్ చేసేది ఉంటే అది చూసేసుకొని, మాకు ఫ్లైట్ నైట్ వచ్చేసి 10:15కేమో ఉంది. వెదర్ కండిషన్ మళ్ళీ బాగాలేదు ఆ రోజు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా వర్షం పడింది కదా, సో దాని వల్ల ఫ్లైట్ టైమింగ్స్ అనేది మళ్ళీ డిలే చేసిర్రు. 11 o'clock ఉండే ఫ్లైట్. సో ఫైనలీ వీఆర్ అట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. 11 o'clock కి మేము ఫ్లైట్ ఎక్కితే మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగేసరికి 12:30 అయ్యింది. మా అక్క వాళ్ళు ఉండేది ఎలాగో అక్కడే కాబట్టి మేమైతే ముందే ఈవినింగే ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ మా అక్క వాళ్ళతో. ఇంకా మేమైతే ఇక్కడ 3-4 days తిండి తిప్పలకు ఇబ్బంది అయింది కాబట్టి మా అక్కకైతే చెప్పినాము, ఏమైనా వండే ఇక్కడ ఫుల్ ఈ వింగ్స్, ఈ నాన్ వెజ్ అవి ఇవి తిని చాలా బిజార్ వచ్చింది అని అంటే, ఇంకా మా అక్క అయితే మా కోసం మంచిగా పప్పు, పచ్చి పులుసు ఇవన్నీ చేస్తే నైట్ 1:30కో 2 o'clock అందరం కలిసి వాళ్ళతో మాట్లాడుకుంటూ తిని అక్కడే 2 days ఉండి రెస్ట్ తీసుకున్నాం. సో ఫైనలీ ఇంతటితో మనాలి వ్లాగ్స్ అనేది ఎండ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకో మంచి వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను. బాయ్.